అయితే ఏంటంటే నా పట్టుబడి సాటిస్ఫాక్షన్ ఏంటంటే సినిమాలో మీరు ఎవరైనా సరే, మొన్నే డాలస్ వెళ్ళి, డాలస్ అని అమెరికాలో నాక్స్ అనే ఫంక్షన్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిస్తే అక్కడికి వెళ్తే ఇలా ఫ్రంట్ లైన్లో కూర్చుంటాం కదా, ఏదో ఫ్రంట్ లైన్లో కూర్చోబెడతారు కదా, ఒక 4 ఏళ్ల కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు. అంకుల్ అలా వైకుంఠపురంలో 100 సార్లు చూసా వచ్చింది. ఇంకొక కుర్రాడు వచ్చి ఒక్కరాన్ని ఇంకోటి వచ్చాడు, చిన్న కుర్రాడు. ప్లీజ్ కౌంట్ ది ఏజ్. 6 సంవత్సరాల కుర్రాడు వచ్చాడు. 6 సంవత్సరాల కుర్రాడు. అంకుల్ గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే జులై కదా, జులై 100 సార్లు చూసాను. అది మీరు వచ్చిన తర్వాతే సినిమా మొదలుపెట్టాలి. అరగంట తర్వాత వస్తారు కదా సినిమాలో. సో అక్కడి నుంచి మొదలు. తద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 5వ జనరేషన్. 5 జనరేషన్ ఏంటని మీరు ఆలోచిస్తే కనుక, రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళతో పనిచేశాను జనరేషన్ 1. జనరేషన్ 2 కృష్ణన్నయ్య, సోమబాబునయ్య, వాళ్ళు అంత బాగా నన్ను చూసేవారు. వాళ్ళందరూ నన్ను రే అంత ప్రేమగా. సో అన్నయ్యలు వాళ్ళు. సో కృష్ణ అన్నయ్య, సోమబాబు అన్నయ్య, కృష్ణరాజు అన్నయ్య అదొక బ్యాచ్ తీసుకుంటే. సెకండ్, థర్డ్ చిరంజీవి, నేను, మేము బ్యాచ్ అనుకుంటే కనుక 3rd జనరేషన్. 4th జనరేషన్ మహేష్ బాబు, తారక్, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరినీ తీసుకుంటే, ఇంకో జనరేషన్ తీసుకుంటే ఇప్పుడు ఈ బ్యాచ్ తయారు. ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్నాం. సో 5వ బ్యాచ్ వేసుకున్నాం మనం. ఏం పర్లేదు, ధైర్యం ఉండండి, రాసుకోండి సార్. 5th జనరేషన్ ఐ థింక్ అతి తక్కువ మందికి అవకాశం. సో కమింగ్ బ్యాక్ టు ఫస్ట్, ఇదంతా కేవలం అవకాశం వల్ల, మనకు వచ్చిన అవకాశం వల్ల మనం గొప్పవాళ్ళం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే అది వాళ్ళ దౌర్భాగ్యం. అది మనం అలాంటి వాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదు. వాళ్ళ గురించి మనం అసలు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నాబోటి ఇన్స్పిరేషన్ తీసుకోమని నేను చెప్పగలను. ఒక పివి నరసింహారావు గారు ప్రశాంత్ మంచిగా నోపిస్తువయా అంటే ప్రశాంత్ నువ్వు మాట్లాడి వినేసిపోతా అంటే నేను బయట లేచేవాళ్ళు కూర్చున్నాను. పైన వెనకాల ఎస్పీసీ వాళ్ళేమో తెలుసుకున్న వాళ్ళు ఇలా ఉంటారు, నల్లకళ్ళు ఆడు చూస్తున్నాడు, ఎవరికి తెలియదు, తెలియకూడదు. నల్లకళ్ళు పెట్టుకున్నాడు, పక్క వచ్చి ఇలా అనేవాడు. ఏంటి అంటే తెలుసులేరా ఉండేది. ఆయన పైన డైలాగ్ ఏంటి అంటే ప్రశాంత్ మాట్లాడి వినేసిపోతా అంటే ఏదైనా 2 జోకులు మిస్ అవుతారని ఆయన పోయి అంత ప్రేమ. తద్వారా ఏంటంటే తీసుకెళ్ళి పాపం మీరు ధైర్యంగా చెప్పుకోవచ్చు. వాడ ఎవడు పడతాడు, ఎవరు ఎక్కడ పడితే అక్కడ డాక్టరేట్ తీసేసుకున్న సందర్భంలో ఆయన మాట వల్ల ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్. సో అందుకే మన ధైర్యంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని చెప్పచ్చు, కానీ ఎక్కడ చెప్పండి అది వేరే విషయం. అది గౌరవంగా ఎదుటి వాళ్ళు చెప్తే, పెద్దవాళ్ళు చెప్తే పర్వాలేదు, కానీ మనమే ఏయ్ అని మనం చెప్పుకోకూడదు. మంచిది గౌరవం ఎదుటి వాళ్ళు ఇచ్చేది. మనం హంబుల్గా వీలైనంత తగ్గి, మనం ఎంత పెరుగుతున్నామో తెలియాలి అని అంటే అంత తగ్గి ఉండాలని నమ్మిన వాళ్ళు నేను ఒకటి. 18 సంవత్సరాలుగా నేను కనుగోలుకుంటున్నాను. మీకు 18 సంవత్సరాలుగా నా మీద డైరీ మీద నా ముఖ చిత్రమే వేస్తున్నందుకు నేను బల్లెంకి థ్యాంక్స్ చెప్పాలా? సరే అక్కర్లేదు అనుకుంటే కనుక ఆ అవకాశం ఇచ్చిన భగవంతుడికి నేను ఇద్దరం థ్యాంక్స్ తెలియజేస్తూ ఈసారి ప్రత్యేకత ఏంటంటే